చదువుతోనే సమాజ పోకడలు సంపూర్ణంగా అర్థం చేసుకునే వీలుంటుందని పలువురు అభిప్రాయపడ్డారు. నేటి సమాజంలో చదువు అత్యంత అవసరమని అంటున్నారు. నిరక్షరాస్యత పాలదోరే లక్ష్యంతో హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్లో రోటరీ క్లబ్ 5 రన్ నిర్వహించింది. పలువురు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. చిన్నారులను పనికి పంపించే తల్లిదండ్రులు వారి జీవితాలను నాశనం చేస్తున్నామన్న విషయాన్ని గుర్తించాలంటూ నిర్వాహకులు సూచించారు. విద్యపై అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతోనే ఈ రన్ ఏర్పాటు చేసినట్లు వారు చెప్పారు. 100% లిటరసీ సాధించాలని చెప్పి దాని కొరకు వారు 10K రన్ కార్యక్రమాన్ని నెక్లెస్ రోడ్లో తీసుకోవడం జరిగింది. భారతదేశంలో మన అత్యంత ఎక్కువగా ఇబ్బంది పెడుతున్న సమస్య లిటరసీ సమస్యనే. అభివృద్ధి సూచికలో భారతదేశం వెనుకబడడానికి కూడా కారణాల్లో లిటరసీ రేట్ కూడా ఒకటి ఉంది. తప్పకుండా ఏ దేశమైనా అభివృద్ధి చెందింది అని చెప్పి చెప్పాలంటే 100% లిటరసీ సాధించిన దేశాల్లోనే అభివృద్ధి సాధించినట్టుగా మనం ఇప్పటివరకు లెక్కలు చూస్తూ ఉన్నాం. భారతదేశంలో కూడా స్వతంత్రం వచ్చిన తర్వాత నుండి ప్రభుత్వాలు చేసే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యం కూడా ఎంతో అవసరం ఉంది. ఈ రోజు ఇక్కడ రావడం చాలా హ్యాపీగా ఉంది. రోటరీ ఇంటర్నేషనల్ రాజధాం చేస్తున్నారు అండ్ ఇలాంటి ఈవెంట్స్ ఇంకా ఎక్కువ కండక్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే దిస్ వెరీ గుడ్ అవేర్నెస్ ఇనిషియేటివ్. ఎందుకంటే మన ఇండియాలో 100% లిటరసీ కావాలని వాళ్ళు పోరాడుతున్నారు. అండ్ మీ అందరికి తెలిసిందే మనకి శ్రీ విద్యానికేతన్ ఇంటర్నేషనల్ స్కూల్స్ అండ్ కాలేజెస్ ఉన్నాయి. అండ్ వీ బీన్ గివింగ్ 25% ఫ్రీ ఎడ్యుకేషన్ irrespective of caste and creed since 1993. అండ్ నేను కోరుకున్నాను ఇక్కడికి వచ్చిన మినిస్టర్స్ కానీ ప్రతి ఒక్కరు కానీ ప్రతి కాలేజు ప్రతి స్కూలు బాగా డబ్బు తీసుకొని బాగా డబ్బు సంపాదించే వాళ్ళందరూ మన సమాజానికి వాళ్ళ కాలేజ్ నుంచి ఒక 25% ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తే మన చాలా వరకు మన ఇలిటరసీ నుంచి దాటేయచ్చు.